హే గాయస్, వెల్కమ్ టు టెక్ మంత్ర అఫీషియల్. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్లో ఉన్నటువంటి ఏ లెటర్నైనా సరే, ఏ వర్డ్నైనా సరే ఏ విధంగా చేంజ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ అని సెట్ చేయండి. మీకు ఇలా ఫోటో టెక్స్ట్ అని సెట్ చేయండి. ఇక్కడ పైన టాప్లోనే ఫేస్బుక్ టెక్స్ట్ అని వచ్చింది. ఎడిట్ టెక్స్టింగ్ ఇమేజ్ స్క్రీన్ షాట్స్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేయండి. మీరు ఏ ఇమేజ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. సో ఇలా ఇమేజ్ అప్లోడ్ చేయగానే మీకు అంటూ ఒక యాడ్ రావడం అనేది జరుగుతుంది. దాన్ని క్లోజ్ చేసేసేయండి. సో ఇలా కొంచెం టైం తీసుకుంటుంది, అది స్కాన్ చేస్తుంది అనమాట. మనం సెండ్ చేసినటువంటి ఇమేజ్ని దీంట్లో మనము ఇమేజ్నైనా సరే పీడిఎఫ్నైనా సరే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్లో. సో ఇక్కడ మీకు అంటూ ఒక పాపప్ అనేది రావడం అని జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ తెలుగు అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద ఎడిట్ అనేది కదా, ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్కి ద టైటిల్ ఈస్ డ్రాన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ డ్రాన్ అని దాని మీద కొట్టా కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను కేవలం తెలుగు అని పెడతాను. దాని తర్వాత ఇక్కడ జస్ట్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ డ్రాన్ ఉండే దగ్గర తెలుగు అని పడిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం అనేది ఒక ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని ఈజీగా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇలానే పైన డౌన్లోడ్ అని ఉంది కదా, జస్ట్ ఇలా డౌన్లోడ్ కొట్టగానే ఇక్కడ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసినట్టయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక ఇమేజ్లో ఉన్నటువంటి టెక్స్ట్ని కానీ నంబర్స్ని కానీ సింపుల్గా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఎడిట్ చేసినటువంటి ఇమేజా లేకపోతే ఒరిజినల్ ఇమేజా అని చెప్పేసి మ్యాక్సిమం కనుక్కోవడానికి అవ్వదన్నమాట. సో టుడే వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.